మన గండిపేట మండలంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఇక్కడ ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో గవర్నమెంట్ స్థలాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మరి ప్రతి గ్రామంలో మరి కబ్జాలు జరుగుతున్నాయి. మరి మన గండిపేట మండల తహసీల్దార్ గారు మరి ఆ కబ్జాలు జరుగుతుంటే మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండో తెలియదు. మరి కిస్మత్పూర్ విలేజ్లో 1 ఎకరా 13 గుంటలు 21 సర్వే నెంబరు అది కూడా కబ్జా జరుగుతున్నది. మరి ఆల్రెడీ షెడ్ వేసిర్రు, దాన్ని సర్వే చేసి షెడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఏడుందా అనేది చూడమంటే ఇప్పటి వరకు కూడా అదే నిర్లక్ష్యం నడుస్తుంది. మరి 161 సర్వే నెంబర్ కూడా అదే సర్వే లేదు ఇప్పటి వరకు కూడా. దయచేసి మరి మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి. ఆడ కూడా గుడి స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎన్నో మన గండిపేట మండలంలో ప్రతి విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు జరుగుతున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇలా కబ్జాలు జరుగుతుంటే మన కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరేంద్రన్న ముదిరాజ్ గారు ఉన్నారు, దీని గురించి ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి. ఎందుకంటే కబ్జాలు జరగొద్దన్న పేద ప్రజలకు ఇప్పియాలి, 60 గజాల స్థలాలు ఇప్పియాలి. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు. 500 మందికి పట్టాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు 500 మందికి ప్రతి గ్రామంలో ఇవ్వాలి. ఒక్కొక్కరు చొప్పున గండిపేట మండలంలో ఎక్కడైనా ఇవ్వాలి. రాయన్న నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇవ్వాలి. మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మన పేదలు మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. దయచేసి ఈ దళారులు కబ్జాలు చేస్తుంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలన్న. ఎందుకంటే ఎసుంటి తురుంకాడున్న వాడిని కబ్జా చేసేటోని వాడిని అడ్డుకోవాలి. ప్రతి గ్రామస్తులు అడ్డుకోవాలని కోరుతున్నాను. మన్యమో నెక్స్ట్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. మన కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్న ప్రతి గ్రామస్తులు కాపాడాలి. జై కాంగ్రెస్. పట్టాలు ఇవ్వాలి, ఇండ్ల పట్టాలు మరియు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డులు కూడా మన గండిపేట మండలంలో ఎవ్వరికి సామాన్యంగా 10% మాత్రమే వచ్చినాయి. అందరు ఇంకా రావాలి. మరియు పింఛన్లు భర్త చనిపోయిన వాళ్ళకు పెద్దలు 62-63 సంవత్సరాల వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇవ్వాలి. మరియు రోడ్లు నిర్లక్ష్యం ఉంది. మన విఘ్నేశ్వర కాలనీ, కిస్మత్పూర్, మన రాక్చర్చి రోడ్లలో విఘ్నేశ్వర కాలనీలో మొత్తం అధ్వానంగా ఉన్నాయి. ఇట్లాంటి రోడ్లు కాలనీలు చాలా ఉన్నాయి మన గండిపేట మండలంలో. ప్రతి కాలనీలో 22 కార్పొరేటర్లు ఉన్నారు. మణికొండ కార్పొరేటర్లు కానీ, మన గండిపేట కార్పొరేటర్లు కానీ, మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేటర్లు కానీ, ఎవరైనా ప్రతి గ్రామంలో ఏ కార్పొరేటర్ ఏరియా డెవలప్మెంట్ రోడ్లు కానీ పబ్లిక్ ఏ వసతులైనా వాళ్ళే దగ్గరుండి చర్య తీసుకోవాలి. మొన్ననే మన బండ్లగూడ మున్సిపల్లో ఎలక్ట్రీషియన్ విషయంలో కేసులు జరిగినాయి. దయచేసి అలాంటిది ఇంకోసారి జరగొద్దు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నష్టాలు ఎప్పుడు కూడా ఉండొద్దు. దయచేసి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.